స్టాక్ మార్కెట్స్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా గత 6 నెలలుగా ఒక మూమెంటమే లేకుండా పోయింది. అక్కడే ఉన్నాయి. అదే లెవెల్లో పైకి కిందికి పెరగడము, తగ్గడము. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి. ఈ మధ్య ట్రంప్ తగులుకున్నాడు. సో మార్కెట్ పెరగనివ్వట్లేదు, తగ్గనివ్వట్లేదు. రోజుకో స్టేట్మెంట్ వస్తూ ఉంది. సో ఇది ముఖ్యంగా కొత్తగా మార్కెట్లో ఎంటర్ అయిన వాళ్ళు, లేకపోతే మార్కెట్ మీద అవగాహన లేని వాళ్ళు, అరే ఏం జరుగుతుంది మార్కెట్లో, ఎస్ఐపీలు ఆపేద్దామా లేకపోతే తర్వాత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే, ఒక కన్సల్టేషన్ పీరియడ్ ఎంత ఎక్కువగా ఉంటే బ్రేక్అవుట్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో తర్వాత మార్కెట్ పెరగడం కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ని కేవలం 6 నెలలలో, సంవత్సరంలో ఎంత వచ్చింది డబ్బులు అనే దాని మీద జడ్జ్ చేసేవాళ్ళు, నేను ఇచ్చే సలహా ఏంటంటే వాళ్ళు స్టాక్ మార్కెట్ దూరంగా ఉంటే బెటర్. మార్కెట్ని ఎప్పుడు కూడా లాంగ్ వ్యూలో చూడండి. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల కాలానికి ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అనేది చూడండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. చాలామంది నాతో సహా చాలామంది చెప్పేది మంచి లార్జ్ క్యాప్ స్టాక్స్ కొనుక్కోమంటారు. దాదాపు 15-20 లార్జ్ క్యాప్ స్టాక్స్ గత 3 ఏళ్ళుగా ఎఫ్డి వడ్డీ కన్నా తక్కువ ఇచ్చాయి, కొన్ని నెగిటివ్ కూడా ఇచ్చాయి. ఏషియన్ పెయింట్స్ ఇండియాలో అత్యధిక రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ ఏదైనా తీస్తే ఏషియన్ పెయింట్స్ ఉంది. బట్ గత 3 ఏళ్ళ రిటర్న్ తీస్తే మైనస్ ఉంది, అది -10% ఉంది. అంటే ఏషియన్ పెయింట్ మంచి స్టాక్ కాదని ఎవరైనా అనగలుగుతారా? సో మార్కెట్లో ఓపిక ఇంపార్టెంట్. ఒక్కోసారి బ్రేక్అవుట్ వచ్చిందంటే స్ట్రాంగ్గా వస్తుంది. మార్కెట్లో ఏ స్టాక్ కూడా రోజు పెరుగుతూ పోవడము తగ్గుతూ పోవడం ఉండదు. తగ్గుతుంది, కొన్ని రోజులు ఫ్లాట్గా ఉంటుంది, తర్వాత బ్రేక్అవుట్ వస్తుంది. సో ఈ అవగాహన ఉన్న వాళ్ళు షేర్స్ కొనుక్కోండి. అంటే మార్కెట్లో ఎవరికైతే ఇన్వెస్ట్ చేయాలి, డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు డైవర్సిఫైడ్ షేర్స్ కొనుక్కోవాలి. అంటే లార్జ్ క్యాప్ కొన్ని, మిడ్ క్యాప్ కొన్ని, మంచి స్మాల్ క్యాప్స్. అంటే మంచి అని ఎందుకు అంటున్నా అంటే స్మాల్ క్యాప్స్లో కొన్ని డేంజర్ స్టాక్స్ ఉంటాయి. ఇవన్నీ మాకు తెలియవు, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఐడియా లేదంటే మీకున్న ఏకైక ఉపాయం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. ఎస్ఐపి చేసే వాళ్ళకైతే ఈటీఎఫ్స్ కూడా బ్రహ్మాండంగా వర్క్ అవుతాయి. కానీ ఈటీఎఫ్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ ఇందులో కూడా ఓపిక కావాలి. మీరు ఒక 6 నెలలు ఇన్వెస్ట్ చేసి ఎస్ఐపి చేసేసి అయ్యో నాకు ఇంకేం రావట్లేదంటే రాదు. మీ ఎస్ఐపి మ్యాజిక్ తెలియడానికి 3 ఏళ్ళు పడుతుంది. సో ఇది చేసుకోండి. ఇవన్నీ వద్దు, మార్కెట్ మాకు అవసరం లేదు, ఎఫ్డీతో హ్యాపీగా ఉంటాం అంటే ఎఫ్డీలు ఎలాగో ఉన్నాయి. కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం కనీసం తక్కువలో తక్కువ 5 ఏళ్ల పీరియడ్ ఓపిక ఉంటేనే, వెయిట్ చేసే ఓపిక ఉంటేనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి.